కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఒకప్పుడు గోల్కొండ కోటకు పరిసర ప్రాంతాలకు మంచినీటి సరఫరా చేసిన దుర్గం చెరువు ఇప్పుడు దుర్గంధాన్ని వెదజల్లుతోంది. చుట్టుపక్కల అపార్ట్మెంట్లు, నివాస గృహాల నుంచి వెలువడే వ్యర్థాలని నేరుగా దుర్గం చెరువులోకి మళ్లించడంతో అదొక మురికి కుంటలాగా మారిపోయింది. దీంతో చెరువు నీటిలో డిజాల్వ్ ఆక్సిజన్ స్థాయి తగ్గిపోయి జలచరాల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారింది. చేపలు చనిపోయి నీటిలో తేలుతున్నాయి. అసలు నీటిలో ఎంత ఆక్సిజన్ ఉండాలి? దుర్గం చెరువు నీటిలో ఎంత ఉందో ఇప్పుడు మనం చూద్దాం. సో ఆకుపచ్చ రంగులోకి మొత్తం దుర్గం చెరువు నీళ్ళని కూడా మారిపోయాయి. నీటిలో డిజాల్వ్ ఆక్సిజన్ స్థాయి 5 నుంచి 6 ఉండాలి. దుర్గం చెరువులో అది 2.6 డివో ఉందని పీసీబీ నివేదిక చెప్తోంది. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడంతో చేపలు మృత్యువాత పడుతున్నాయి. అలాగే అక్కడి నుంచి వచ్చే ఆ స్మెల్ ని, ఆ దుర్గంధాన్ని భరించలేకపోతున్నారు వాకర్స్. ఇక చెరువులో నీరు కలుషితం కావడంతో చేపలు చనిపోయి పైకి తేలుతున్నాయి. చేపలు చనిపోయి ఒడ్డుకు కొట్టుకు రావడంపై తీవ్ర దుర్వాసన వస్తోందని అక్కడి లోకల్ గా ఉండే వాళ్ళు చెప్తున్నారు. ఇక కాలుష్యంతో దుర్గం చెరువు కంపు కొడుతోంది. ఉదయం పూట వాకింగ్ చేసే వాళ్ళు కూడా వాసన భరించలేకపోతున్నామని చెప్తున్నారు. అమౌంట్ అయినా పెట్టి లైక్ టికెట్లు ఇవన్నీ ఏమైనా ఉంటే లైక్ ఫ్రీగానే పంపిస్తున్నారు, ఇక్కడ పెట్టారు కానీ బట్ అంత క్లీనింగ్ ఏం లేదు. చాలా చిన్న అక్కడ మీరు నడుస్తూ ఉంటుంటే దోమలు అవి కూడా ఉన్నాయి. బాగా వాటర్ చాలా గలీజ్గా ఉంది, ఇంకా గ్రీన్ కలర్లో ఉంది. ఆ స్మెల్ తెలుస్తుంది. చేపలు కూడా చనిపోయినాయి, అసలు బాగాలేదు. ఇక్కడ లోపల అనేది ప్లేస్ అనేది సరిగా లేదు. నెక్స్ట్ వాటర్ కూడా గ్రీనిష్ ఉంది. నెక్స్ట్ స్మెల్ కూడా వస్తుంది బాగా. చేపలు అవన్నీ కూడా చనిపోతున్నాయి. ఈ చుట్టుపక్కల ఉన్న డ్రైనేజ్ వాటర్ అవన్నీ కూడా ఈ చిందులోనే కలవడం వల్ల ఇదంతా బాగా పాడవుతుంది. ఇక్కడ వాకింగ్ చేయాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. సో గతంలో మహీంద్రా యూనివర్సిటీ, ఐఐటి హైదరాబాద్, ఎన్ఐఎన్తో పాటుగా నిపుణుల కమిటీ పలు సూచనలు చేసినా మార్పు మాత్రం రాలేదు. చెరువు విస్తీర్ణం తగ్గి మురుగు పెరగడంతోనే కాలుష్యం పెరుగుతోందని పర్యావరణ నిపుణులు కూడా చెప్తున్నారు. చెరువులోకి చేరే నీటి వల్లే ప్రధానంగా ఈ కాలుష్యం పెరుగుతోంది అంటున్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డైరెక్టర్ ప్రసన్న కుమార్. చేపలుగా చనిపోవడానికి కారణం బేసికలీ డిఓ తగ్గడమే, డిజాల్వ్డ్ ఆక్సిజన్ తగ్గడమే. డిజాల్వ్ ఆక్సిజన్ తగ్గడానికి కారణం బురద చేరడం. చెరువులోకి బురద నీరు చేరితే కనుక నీటి రంగు, నీటి కలర్ మారిపోతే మనకి డిజాల్వ్డ్ ఆక్సిజన్ స్థాయి ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో ప్రతి సంవత్సరం మనం ఇది ఫేస్ చేస్తాం. దుర్గం చెరువు అయినా లేకపోతే హుస్సేన్ సాగర్ చెరువు అయినా సరే మనకి ఈ బురద నీళ్ళలో లేకపోతే మురుగు నీరులో చేరడం మొదటి వర్షంతో, వర్షం రాగానే ఆ మొదటి వర్షం రాగానే ఈ చేపలు చనిపోవడం. రాయదుర్గం, మాదాపూర్, జూబ్లీహిల్స్ సరిహద్దుల్లో ఉన్న చెరువిది. దీన్ని రాయదుర్గం చెరువు అని కూడా పిలుస్తారు. నగరం సైబరాబాద్ గా విస్తరించక ముందు ఈ చెరువు కొండల మధ్య చాలా అందంగా ఉండేది. ఇప్పుడేమో కాలుష్య కాసారంగా మారిపోయింది. దుర్గం చెరువు సిచ్యువేషన్ ఏంటి? దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. ఒకప్పుడు గోల్కొండ కోటతో పాటు పరిసర ప్రాంత ప్రజలకు మంచినీటి సౌకర్యాన్ని అందించిన దుర్గం చెరువు పరిస్థితి ప్రస్తుతం చాలా దుర్గంధంగా తయారైంది. చూసుకోవచ్చు మన విజువల్స్లో ఈ దుర్గం చెరువులో ఉన్న నీరు మొత్తం ఆకుపచ్చ రంగులోకి వచ్చి చాలా పూర్తిగా కలుషితమైపోయాయి. దాంతోపాటు ఈ కలుషిత నీటితోని దుర్గం చెరువులో ఉన్న చేపలు పూర్తిగా చనిపోయి పైకి తేలే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఈ దుర్గం చెరువులో నీటి మాత్రం డిజాల ఆక్సిజన్ శాతం పూర్తిగా తగ్గి ఈ చేపలతో పాటు జలచరాచులు కూడా పూర్తిగా చనిపోతున్నాయని ఇటు ఆ పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువులో మాత్రం డివో మాత్రం 2.6గా ఉన్నట్లు ఇటు పీసీబీ నివేదిక కూడా వెల్లడిస్తుంది. ఈ దుర్గం చెరువు మాత్రం ఒకప్పుడు ఇటు నగరానికి నడిబొడ్డున ఉండడం, పర్యాటకానికి ఆహ్లాదకరంగా ఉండటంతో పాటు ఇటు సరదాగా చేపలు పట్టేవారితో పాటు ఇటు చేపలు పట్టి అమ్ముకునేవారు కూడా ఇక్కడికి వచ్చేవారు. కానీ ప్రస్తుత పరిస్థితి మాత్రం చాలా విరుద్ధంగా ఉంది. ఎందుకంటే ఈ దుర్గం చెరువు నీరు మొత్తం ఇటు కలుషితం కావడంతో దుర్గం చెరువులో ఉన్న చేపలతో పాటు జలచరాచులు కూడా చనిపోయి పైకి తేలుతున్న పరిస్థితి నెలకొంది. ఈ చేపలన్నీ కూడా పైకి తేలి చనిపోవడంతో ఇక్కడికి దాదాపుగా ఉదయం కానీ సాయంత్రం వేళలో వందలాదిగా ఇటు వాకింగ్ చేయడానికి కూడా వస్తుంటారు. కానీ ఇక్కడ దుర్గం చెరువులో ఈ చేపలు చనిపోయి పైకి తేలి దుర్గంధం వెదజల్లడంతో ఇటు వాకింగ్ వచ్చేవారు కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా చూసుకుని మాత్రం ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాస ప్రాంతాలతో పాటు ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యర్థాలతో పాటు కలుషిత నీరు మొత్తం కూడా ఈ దుర్గం చెరువులోకి వదలడంతో ఈ దుర్గం చెరువులో నీరు మొత్తం కూడా కలుషితమైపోయి లోపల ఉన్నటువంటి చేపలతో పాటు ఇతర జలచరాచులు కూడా పూర్తిగా చనిపోయిన పరిస్థితి ఏర్పడుతుందని పర్యావరణవేత్తలు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా ఈ దుర్గం చెరువు నగరం నడిబొడ్డులో ఉన్న దుర్గం చెరువు, ఒక పర్యాటక అందంగా ఉన్న దుర్గం చెరువును మాత్రం కాపాడి ఈ నీటిని కూడా శుద్ధి చేస్తే మాత్రం కొంత ఇక్కడికి వచ్చి వాకింగ్కి వచ్చేవారు కానీ పర్యాటకులకు కానీ కొంత ఆహ్లాదకరంగా ఉంటుందని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అంటున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీధర్, టీవీ9 హైదరాబాద్.